నటుడు పృథ్వీరాజ్ లైలా మూవీ ఈవెంట్ కి సంబంధించినటువంటి స్టేజ్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత పెద్ద దుమారాన్ని లేపాయో మనందరికీ తెలుసు. సాక్షాత్తు ఆ సినిమాలో ఉన్నటువంటి హీరో అయినటువంటి విశ్వక్సేను బహిరంగంగా క్షమాపణ చెప్పే పరిస్థితులు కూడా వచ్చాయి. తాజాగా నటుడు పృథ్వీరాజ్ హాస్పిటల్లో అడ్మిట్ అవడం హై బీపీతో, అక్కడి నుంచి కూడా ఆయన ఈ అంశం మీద మాట్లాడడం జరిగింది. మరి ఆయన ఎందుకు కూడా ఇప్పటికీ కూడా క్షమాపణ చెప్పడానికి ఇష్టపడట్లేదు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు లైవ్ లో ఉన్నారు షేక్ మొయినుద్దీన్ గారు, వైఎస్ఆర్సీపీ ఫ్రమ్ నెల్లూరు. ఒకసారి సార్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, నటుడు పృథ్వీరాజ్ చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసాము. దానికి గాను విశ్వక్సేన్ కూడా క్షమాపణ చెప్పడం జరిగింది. దయచేసి నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు, నా సినిమాల రాజకీయాల్లోకి లాగొద్దు అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. బట్ నటుడు పృథ్వీరాజ్ పాత్రానికి హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత కూడా ఈ అంశం మీద మాట్లాడడం జరిగింది. కొంచెం ఘాటుగానే మాట్లాడారన్నట్టుగా తెలుస్తుంది. సినిమాలా చూడాలి, ఎందుకు ఇలా చేస్తున్నారు అనే కోణంలో ఆయన కూడా మాట్లాడడం జరిగింది. సో మరి దీనిపై ఓవరాల్ గా మీ కామెంట్ ఏంటి అసలు? టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. సార్, ముఖ్యంగా ఈరోజు పృథ్వీరాజ్ అనే ఒక ఎధవ హాస్పిటల్ అడ్మిట్ కాలే, ఒక డ్రామా ఆడాడు. అతను ఏదో బాగలేనట్టుగా తప్పించుకునే దానికోసం ఈ క్షమాపణల నుండి, ఈ వేధింపుల నుండి, ఈ ప్రశ్నల నుండి తప్పించుకునే దానికోసం హాస్పిటల్ పోయి అడ్మిట్ అయ్యాడు. ఒక దున్నపోతులా కూర్చొని ఉన్నాడు, దాంట్లో పందిలాగా కూర్చొని ఉన్నాడు. ఈ రోజు అతను మాట్లాడిన మాటలు చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి యథవలను చెప్పుతూ కొట్టి బయటికి తరమాలి. జనసేన దగ్గర కూడా రానివ్వకూడదు. అతను ఏమంటారు సార్? దొంగ నాయకుడు, వైఎస్ఆర్సీపీ నాయకులు అంటారు సార్. ఎంత దుర్మార్గము! ఎవరైనా ఒక మాట కడుపు అంటే ఒక మాట మాట్లాడి ఉంటే మీరు వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని అందరినీ కలిపి అంటాడు. దుర్మార్గుడు, ఎధవ, పంది ఎధవ, వాడు నికృష్టపు ఎధవ సార్. వాడు పంది ఎధవ, దొంగ నా కొడుకల్లారా, లంజ. ఇది సంస్కారం సార్? అది ఇంతకంటే నీతి హేయమైన చర్య ఇంకొకటి ఉంటుందో చెప్పండి మీరు? ఎధవ వాడు. మీరు రాజకీయాలు చూడండి, సినిమా వేరు, రాజకీయాలు. దాన్ని రేపిందే నువ్వు. నా మాటను పైకి తీసుకొచ్చింది, ప్రజల్లోకి తీసుకుపోయింది, ఎగతాళి చేసింది వైఎస్ఆర్సీపీని, జగన్మోహన్ రెడ్డి గారిని అనరాని మాటలు అంటూ కూడా సినిమాలా చూడండి, సినిమా వేరు, రాజకీయాలు వేరు అంటారు. నువ్వు రాజకీయాన్ని దాన్ని ప్రేరేపించింది నువ్వే, ఎధవా. అరే పంది ఎధవా, నువ్వు వాడు కూర్చొని నీకంటే పంది కంటే హీనమైన ఎధవ పృథ్వీరాజ్ అనే ఎధవ నువ్వు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మాట్లాడటము, కార్యకర్తలను, నాయకులను సంబోధిస్తావా? ఇంత ప్రతి ఒక్కరు చూశారు సార్ ఆ వీడియో. నేను చూశాను దాన్ని, రోజు ఉదయం దాన్ని చూశా నేను. అంత విధిగా, ఎంత ఎంత నీచంగా ఉందంటే చూసే వాళ్లకు అసహ్యం వేస్తా ఉంది. ఈడి సినిమాలో మనం చూసేది, ఇటువంటి యథవ సినిమాలో మనం చూసేది అని ప్రజల్లో ఒక రకమైన ఫీలింగ్ వచ్చేసింది. ఇంతటి దుర్మార్గుడా అని. కావాలనే వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారని మీరు అంటూ ఉన్నారు. ఆయన నేను వాంటెడ్లీ అనలేదు, అలాగే అసలు ఆ ఇంటెన్షన్ తో కూడా అనలేదని ఆయన అంటూ ఉన్నాడు. మరి దీన్ని ఎలా చూడొచ్చు అసలు? కరెక్ట్ చెప్పారు. ఆ ఇంటెన్షన్ చేయనప్పుడు, ఆ ఇంటెన్షన్ నేను చెప్పలేదు అని చెప్పినప్పుడు ఆయన చెప్పే మాటల్లోనే అర్థం ఉంది. ఆ ఇంటెన్షన్ లేనప్పుడు మీరు ఎందుకు తీసుకొచ్చారు అక్కడికి? అయ్యా నేను తప్పు చేశాను, నేను దానికి ఆ విధం కాదు, సారీ నాకు తెలియక మాట్లాడాలి, అది చెప్పలేదు. ఆ విధంగా మాట్లాడలేదు. నేను తప్పు జరిగిపోయింది, నేను వాంటెడ్లీ కావాలని చెప్పలేదు, ఏదో కావాలని చెప్పలేదు, ఏదో ఫ్లోలో చెప్పేశాను అని దాని గురించి సారీ చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి, కార్యకర్తలు చెప్పేసి సరిపోయింది. ఆ విధంగా చేయలేదు సార్. అతను నరుకుతున్నా, సైబర్ క్రైమ్లు మీద రిపోర్ట్ పెడుతున్నా కొడకల్లారా, ఎవరా లంజా కొడుకు? వాడి ఎధవ, పంది ముఖం ఎధవ. మా డబ్బులు పెట్టి నీ సినిమా కర్మ మాకేం పట్టిందిరా పంది ఎధవ, లంజా కొడుకులు ఎవరు అంటావు నువ్వు? వీడి మీద కేసు పెట్టాలి సార్. ఇప్పుడు ఈ ఎధవ పైన కేసు పెట్టాలి. ఇప్పుడు ఈ 400 మంది ఎవరైతే అతనికి ఫోన్ చేశారో, వైసీపీ కార్యకర్తలు గారు, ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఎవరైతే అయితే ఫోన్ చేశారో వాళ్ళు ఈడు లంజా కొడుకు అని అన్నారు. వీడి మీద కేసు ఫైల్ చేయాలి. ఇప్పుడు ఎవరు లంజా కొడుకులు అంటే నీ తల్లి వేరే వాళ్ళ తల్లి కాదా?
వేరే వాళ్ళ తల్లు మూర్ఖపు యథవ. నేను చేతులెత్తి నమస్కరిస్తుంటా. ఈ పృథ్వీ అనే మూర్ఖుడు ఏ సినిమాలు ఉంటే ఆ సినిమాని బైకాట్ చేయండి. స్త్రీలు అందరూ, ప్రతి స్త్రీ మూర్ఖుడు, ప్రతి స్త్రీని సెలెక్ట్ అవుతారు. ప్రతి స్త్రీని, ఆంధ్రప్రదేశ్ ఉండే ప్రతి స్త్రీని, తెలంగాణ ఉండే ప్రతి స్త్రీని లంజా కొడుకులు అంటే వాళ్ళ తల్లు అదే భావంతో చెప్పాడు కదా ఈ మూర్ఖుడు. కాబట్టి వీడున్న ప్రతి సినిమాని బ్యాన్ చేయాలి. వీడున్న ప్రతి సినిమా, ఈ ఒక్క సినిమా కాదు, లైలా ఒకటే కాదు, ప్రతి సినిమాను బ్యాన్ చేయాలి. ఈ మూర్ఖుడికి తగిన బుద్ధి చెప్పాలి. నీకు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక విలువ ఇచ్చారు నీకు. సార్ గతంలో ఒక నిమిషం, గతంలో ఈయనకి టీటీడీలో ఒక మంచి పొజిషన్ కూడా ఇచ్చినట్టు మనకు తెలుసు. కేవలం అతను నా పోస్ట్ నుంచి తొలగించడం వల్లే కక్ష సాధింపులో భాగంగా ఆయన ఈ మాటలు మాట్లాడారని చెప్పి మీ పార్టీ నుంచి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇది నిజమేనా? సార్, జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపు చేసే వ్యక్తి కాదు. అతను పేద ప్రజల మనిషి, ప్రజల హృదయాల మనిషి. నిన్న ఆర్థిక శాఖ మంత్రి, మాజీ ఆర్థిక శాఖ బుగ్గన గారు ఒక మాట చెప్పారు సార్, చాలా బాధ కలిగింది. బుగ్గన గారు అంటారు, సార్ మనం ఇవన్నీ చేయగలుగుతామా, ఈ పథకాలన్నీ చేయగలుగుతామా, ఇది చేయగలుగుతామా, అది చేయగలుగుతాం అంటే, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నట్టు, చెయ్యలేనప్పుడు నేను నా పదవికి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తాను. ఇంక చూడండి జగన్మోహన్ రెడ్డి గారి నిజాయితీ ఏ విధంగా ఉందో. అటువంటి నిజాయితీ పరుడు ఈ యధవను తీసుకువెళ్ళి సునకాన్ని తీసుకుపై సింహాసనం కూర్చోబెట్టినట్టు ఒక పందిని తీసుకువెళ్ళి టిటిడి భక్తి ఛానల్ చైర్మన్ చేస్తే, అక్కడ రంకులు బొంకులు చేసి ఆడియోలు రిలీజ్ అయ్యి, ఆడియోలో లీక్ అయ్యి, ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఆ విషయం దేశమంతా తెలుసు. ఎందుకంటే టిటిడి అంటే ప్రపంచమంతా వైపు చూస్తూ ఉంటది. శ్రీ వెంకటేశ్వర స్వామి కోసం ఆయన భక్తులు ప్రపంచం మొత్తం మీద ఉన్నారు, అందరూ అటువైపే ఉంటారు. కాబట్టి ఏ చిన్న విషయం తిరుమల గురించి వచ్చినా కూడా వెంటనే స్ప్రెడ్ అయిపోద్ది న్యూస్. అటువంటి టిటిడికి, భక్తి ఛానల్కి నీకు చైర్మన్ చేస్తే, నువ్వు అడ్డదరులు తొక్కి స్త్రీలను లోబర్చుకొని నువ్వు చేసి యథవ పనులకు, నువ్వు చేసిన యథవ పనులు ఇంకా నీకు భక్తి టీవీలో చైర్మన్ గా ఉంచుతారా? ఆలోచించాలి ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఇటువంటి పందులను ఎవరైతే యువకుల తల్లులను లంజలని చెప్పాడో, ఇటువంటి యధవను తరిమి కొట్టాలి, లంజా కొడుకును అని చెప్పి జనాలు అనాలి. మేము కాదు లంజా కొడుకును, నూరా లంజా కొడుకు అని చెప్పాలి జనాలు. ఆ విధంగా బుద్ధి వచ్చినట్టు చేయాలి. ఎంత దుర్మార్గం మాట మాట్లాడు సార్. మీరు విన్నారో లేదో, నేను విన్నాను పూర్తి వీడియో. ఆ వీడియో నేను పూర్తిగా విన్నాను. హాస్పిటల్ దున్నపోతులా పందిలా కూర్చొని వైఎస్ఆర్సీపీ నాయకులు కొడకల్లారా, యథవనా కొడకల్లారా, లంజా కొడకల్లారా, నరుకుతా చంపుతానంటాడు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, వీడు కావాలని 11 అని చెప్పేసి కావాలని గొర్రెలు అని. మాకేం ఆ విశ్వక్సేన్ మీద మాకేం దురభిప్రాయం లేదు సార్. అతనికి మాకేంటి సంబంధము? అతను ఎవరు, మేమెవరు? అతను ఎంటర్టైన్మెంట్ సినిమాలు చూస్తారు, ప్రజలు డబ్బులు పెట్టి చూస్తారు, అంతవరకే. వీళ్ళేం తోపులు కాదు. మా డబ్బుతో మేము చూస్తున్నాం సినిమాలు. దానికి వీళ్ళంది మాకు మొత్తగా పాఠాలు నేర్పించే అవసరం మాకు లేదు. మాకేం శత్రువులు గారి సినిమా వాళ్ళు, ఎంటర్టైన్మెంట్ కోసం మేము పోతాము, వాళ్ళు చేస్తారు. ఇప్పుడు మీరు వాళ్ళకి మాకేం శత్రుత్వం సార్ సినిమా వాళ్ళతో. ఎస్ సార్, వైఎస్ఆర్సీపీ నుంచి చాలా మంది కూడా ఇప్పుడు బైకాట్ లైలా అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ ని తీసుకొని రావడం జరిగింది. ఈ రోజు ఉదయం కూడా నందమూరి ఫ్యాన్స్ అంటూ కూడా కొంతమంది వి సపోర్ట్ లైలా అంటూ కొంతమంది కొన్ని హ్యాష్ ట్యాగ్స్ తీసుకొని రావడం జరిగింది. అంటే ఇప్పుడు లైలా మూవీకి ఇటు నందమూరి ఫ్యామిలీ నుంచి సపోర్ట్ దొరికింది అన్నట్టుగా ఆ హ్యాష్ ట్యాగ్స్ ని బట్టి అర్థమవుతుంది. మరి దీన్ని ఎలా చూస్తున్నారు అసలు మీరు? సార్, వేరే నందమూరి ఫ్యామిలీ, ఇంకో ఫ్యామిలీ, ఏ ఫ్యామిలీ అయినా చేసుకునేది వాళ్ళ సొంత అభిప్రాయం, వాళ్ళ అభిప్రాయం చేసుకోవచ్చేది. బాధ మాకు కలిగింది, బాధ వాళ్ళకి కలగలేదు. బాధ కలిగింది వైఎస్ఆర్సీపీ నాయకులకు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, వైఎస్ఆర్సీపీ అభిమానులకు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు, జగన్మోహన్ రెడ్డి గారికి తోడు నీడగా ఉండే వాళ్ళకి బాధ కలిగింది. ఇతరులకు ఎందుకు కలుగు సార్? నొప్పి నాకు కలిగింది, గాయం నాకైంది, నేను బాధ అనుభవించేది నేను. వేరే వాళ్ళు అనుభవిస్తారా?
మా నాయకుడు అంటే ఎవరైనా ఒప్పుకుంటారా సార్? ప్రజల కోసం పనిచేస్తున్నాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఈ దుర్మార్గ కూటమి దుర్మార్గ పరిపాలన మీరు చూస్తున్నాను. కిరణ్ రాయల్ అనే వ్యక్తి తిరుపతిలో ఇంత చేసినా కూడా చివరికి ఆ లేడీ పైన కేసు పెట్టారు, ఆమెను అరెస్ట్ చేశారు. ఇంత దుర్మార్గంగా భారతదేశ చరిత్రలో ఏ ఊరిని అరెస్ట్ చేయలేదు సార్. సరే, ఎలాగో కిరణ్ టాపిక్, ఒక్క నిమిషం, ఎలాగో కిరణ్ టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి గత 10 ఏళ్ల క్రితం సెటిల్మెంట్ అయినటువంటి ఇష్యూని కావాలనే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చారు అనే కోణంలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మరి నిజమేనది? సార్ కిరణ్ వాళ్ళ సమస్యలతో మాకేం సంబంధం సార్? ఉమ్, వాళ్ళ సమస్యలు కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీకి ఒక గూండా విషయం గురించి మాట్లాడాల్సిన అవసరం వైఎస్ఆర్సీపీకి ఏమొచ్చింది సార్? ఒక రౌడీ విధవ గురించి, రౌడీ విధవైన కిరణ్ రాయల గురించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది సార్? ఏమొచ్చింది? భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక మంచి వ్యక్తి, మంచి పేరున్న వ్యక్తి, టీటీసీ చైర్మన్ చేశారు, ప్రమాణం చేశారు నేను ఇటువంటి తప్పులు చేయలేదని. అయినా సిగ్గు లేకుండా ఉదయం లేస్తే భూమన కరుణాకర్ రెడ్డి ఆయన కుమారుడు చేశాడు, నన్ను అవమానపాలు చేశారని ఒకటే గోల. అయ్యా కిరణ్ కుమార్, నువ్వు కిరణ్ రాయలు కాదు, గుర్తుపెట్టుకో. నువ్వు కిరణ్ కుమార్ ఒక గూండావి, ఒక రౌడీవి, నువ్వు మర్చిపోవద్దు ఆ మాట. క్రిస్టఫర్ కరెన్సీను నువ్వు వ్యాపారం చేస్తూ నువ్వు పట్టుబడి ఆమె ఫోన్ నువ్వు ఉపయోగించి ఆమె మీద నిందలు మోపుతున్నావు. చూడండి సార్, ఈ విషయంలో మీరు చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఒక సైబర్ క్రైమ్ ఎప్పుడు మర్చిపోయారు, దాన్ని వాళ్ళు కూడా వదిలేశారు. అటువంటి వారికి ఎటువంటి పాస్పోర్ట్ లేకుండా తిరుపతికి వచ్చి పోలీసులు ఆ విధంగా అరెస్ట్ చేయడాన్ని ఎవరైనా సమర్థిస్తారా? పోలీస్ డిపార్ట్మెంట్ సమర్థిస్తుందా చెప్పండి? ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్ర, దీంట్లో ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు సార్. ఏపీ ముఖ్యమంత్రి, ఏపీ డిప్యూటీ సీఎం, రాజస్థాన్ సీఎం, వీళ్ళ ముగ్గురు ఉన్నారు దీంట్లో పాత్ర. ఒక గూండాను రక్షించడానికి ముగ్గురు సీఎంలు, ఒక డిప్యూటీ సీఎం, ఇద్దరు సీఎంలు తోడయ్యారంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకొకటి ఉంటుందా అడుగుతున్నా సార్. ఒక పౌరుడికి బాధ కలుగుతుంది. ఒక గూండా కోసం, ఒక రౌడీ కోసం మీరు ఒక స్త్రీని మీరు ఆ విధంగా మేము స్త్రీలంటే గౌరవిస్తామని చెప్పిన వారు మీరు ఒక స్త్రీని ఒక యధవ కోసం, ఒక రౌడీ కోసం, ఒక గుండా కోసం పనికి మానవుడు. ఏ రోజు వాడు పనిచేసి వాడు భార్య బిడ్డలకు అన్నం పెట్టేస్తారు. ఏ రోజు పని చేయలేవాడు. చిన్న బంకు పెట్టుకొని దాంట్లో టీ అమ్ముకుంటా, దాంట్లో బంగాకు మాదక ద్రవ్యాలు అమ్ముకుంటా ఈ విధంగా చేసుకుంటూ వచ్చాడు అతను. ఒక ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత కిరణ్ రాయలుగా పేరు మార్చుకొని దోపిడీలు దొమ్మిలు చేయడం, అంతా చేతికి మట్టి అంట సార్ అతనికి. అన్ని చేసినా కూడా వేరే వాళ్ళని పెట్టుకుని చేయడం. వీడు మాత్రం హీరో లాగా చలాయిస్తా ఆ విధంగా బ్రతుకుతా. ఈ రోజు ఎక్కడ సైబర్ క్రైమ్ లో చూడారు మీరు? భారతదేశంలో ఎన్నో కేసులు ఉన్నాయి. 1000 కోట్లు 100 కోట్లు ఎగ్గొట్టి పారిపోయిన కేసులు ఉన్నాయి. ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రం క్రైమ్ చేసి పారిపోయిన కేసులు ఉన్నాయి. పెద్ద పెద్ద క్రైమ్లు ఉన్నాయి. దాని గురించి పట్టించుకోలేదు సార్. దాని గురించి మాట కూడా లేదు. అదేందో రాజస్థాన్ నుంచి పోలీసులు రావడం, వితౌట్ పాస్పోర్ట్ ఇక్కడికి వచ్చి ఆమెను అరెస్ట్ చేయడం. ఇక్కడికి వచ్చిన తర్వాత రూల్స్ ఏం సార్? ఎక్కడైతే ఇప్పుడు మన తిరుపతికి వచ్చారు కదా, ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి వారికి అప్పచెప్తారు. అట్ట కాకుండా వాళ్ళే వచ్చి పట్టుకొని మెడ పట్టుకొని లోపల పండు తోస్తున్నారు. ఇంతకంటే దుర్మార్గం ఉంటుంది సార్? ఇదంతా కావాలని ఉంటుందా? సిగ్గుచ్చేట్టు సార్. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నాగబాబు, నాదెళ్ల మనోహర్, రాజస్థాన్ సీఎం, వీళ్ళందరూ కుట్ర ఉంది సార్. ఇంతమంది కావాలనే చేశారంటారు మీరు? తప్పనిసరిగా సార్, ఇది కావాలని కుట్రపూరితంగానే ఇంత చేసిన వాళ్ళు. ఇది ఒక లెక్క సార్. ఇది వాడు పంది అథవా ఇంత చేస్తే కూడా దాని మీద మాట్లాడుంటే బాగుండేది. లైలాలో రోజు ఒక స్త్రీని విధంగా అగౌరవపరిచారు అని చెప్పుంటే సంతోషపడేవాళ్ళు జనాలు. ఆ మాట చెప్పకుండా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, కార్యకర్తలను దొంగనా కొడుకులు, లంజా కొడుకు అని చెప్పడం ఎంతవరకు భావ్యము? అండ్ ఫైనల్ గా చెప్పండి సార్, చెప్పండి, ఇప్పుడు ఈ లైలా మూవీకి సంబంధించినటువంటి అంశంలో మరి బైకాట్ లైలా అంటూ మీ వాళ్ళు హ్యాష్ తీసుకొని రావడం జరిగింది. మరి దీని అసలు ఏంటి, దీని కన్క్లూజన్ ఏంటి, అసలు ఎలా ఉండబోతుంది సినిమా పరిస్థితి ఏంటి అసలు? సార్, నేను
చేతులెత్తి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, ఎందుకంటే లంజా కొడుకల్లారా నన్ను ఒక స్త్రీ జాతి పైన వేలు చూపించాడు ఈ పంది ఎధవ. ఈ పంది ఏదో పృథ్వీరాజ్ అని వెధవ స్త్రీ జాతి పైన వేలెత్తి చూపించాడు, అందరినీ లంజా కొడుకులు అని చెప్పాడు. కాబట్టి ఈడున్నటువంటి సినిమాలను ఇప్పుడే కాదు సార్, జీవితాంతం బ్యాన్ చేయాలి. పృథ్వీరాజ్ అనే వ్యక్తి సినిమాలు ఏ సినిమాలు అయితే ఉంటాడో ఆ ప్రతి సినిమాను బ్యాన్ చేయాలి. ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త, ప్రతి జగన్మోహన్ రెడ్డి అభిమాని, ప్రతి వైఎస్ఆర్సీపీ అభిమాని, ప్రతి ఒక్కరూ ఈ పృథ్వీరాజ్ అనే వాడు ఉన్న చోట ఈడి సినిమాలను బ్యాన్ చేయాలి. ఇక ఈడు క్షమాపణ చెప్పినా కూడా ఇనే స్థితిలో వైఎస్ఆర్సీపీ నాయకులు లేరు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు లేరు. ఎందుకంటే వీడు చెప్పిన మాటలకు గుణపల్లాగా ప్రజల గుండెల్లో చీల్చుకొని వెళ్ళాయి. ఇంత దుర్మార్గంగా మాట్లాడాడు. ఈ దుర్మార్గుడికి కఠిన శిక్ష విధించాలి. చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ దగ్గర కొద్దిగైనా నీతి నిజాయితీ ఉంటే, మీలో కొద్దిగైనా ప్రజల మీద విశ్వాసం ఉంటే, స్త్రీ జాతి పైన కొద్దిగైనా మీకు అభిమానం ఉంటే, కిరణ్ రాయలను ఎధవను, ఈ పృథ్వీరాజ్ అని ఎధవను ఇద్దరిని జైల్లో పెట్టండి. లేకపోతే తగిన మూల్యం కూటమి ప్రభుత్వం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక చేస్తున్నాను సార్. సార్, ఈ విషయంలో పృథ్వీరాజ్ని మీరు అనడంలో తప్పుందా లేదా అనే విషయం పక్కన పెట్టేస్తే, ఓవరాల్ గా సినిమాలను బ్యాన్ చేయడం అనేది మాత్రానికి, ఎందుకంటే ప్రొడ్యూసర్స్ లక్షలు ఖర్చు పెట్టున్నారు, కోట్లు ఖర్చు పెట్టున్నారు. సో కేవలం నటుడు పృథ్వీరాజ్ గురించి ప్రొడ్యూసర్స్ ని లాస్ అవ్వమనడం ఎంతవరకు కరెక్ట్ అసలు? కరెక్ట్ గా సార్, ప్రొడ్యూసర్ లాస్ చేయడం చెప్పడం లేదు. ఆ ప్రొడ్యూసర్లే తీసుకువచ్చి కావాలని ఆ సినిమా హీరో అంటున్నారు. సారీ, ఆ సినిమా యాక్టరే విశ్వక్సేను అలా ప్రొడ్యూసరు వాళ్ళే తెచ్చి వీడి చేత ఆ మాట అనిపించారు అనేది క్లియర్ అయిపోయింది. ఎందుకంటే వీడు దొంగ నాటకాలు అంటూ హాస్పిటల్లో పోయి జాయిన్ అయ్యాడు. వీడికి ఏ రోగం లేదు, వీడికి బ్రహ్మాండంగా తిని ఎందుకంటే సేఫ్టీ కోసం హాస్పిటల్ అయితే ఎవరు దాడి చేయరు హాస్పిటల్ పైన. ఆ సంస్కారం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు లేదు. ఆ సంస్కారం జనసేన వాళ్ళకు ఉన్నది. దాడి చేసి కొట్టడం చేయడము ఆ సంస్కారం ఉంది. ఎందుకంటే ఈ రోజు జనసేన కార్యకర్తలు కూడా చాలా ఇదే విసుగు చెందుతున్నారు సార్. భోగభాగ్యాలు అనుభవిస్తున్న ఇద్దరే, నాగబాబు, పవన్ కళ్యాణ్, మూడో వ్యక్తి నాదెళ్ల మనోహర్ గారు. మిగతా కార్యకర్తలు ఎంత సఫర్ అవుతున్నారంటే, టీడీపీ వాళ్ళు కొడుతున్నారు, బీజేపీ వాళ్ళు కొడుతున్నారు, వాళ్ళే కొడుతున్నారు సార్. ప్రతి నియోజకవర్గంలో జనసేన వాళ్ళని హీనంగా చూస్తున్నారు. వాళ్ళే అంటున్నారు, ఏంద్ర మా బ్రతుకులు ఇది, మా ప్రభుత్వం వచ్చే విధంగా ఉందని. కాబట్టి దయచేసి ఇకనైనా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మనసు మార్చుకొని వెంటనే ఆ కఠిన శిక్ష విధించాలి. అదే విధంగా హోమ్ మినిస్టర్ గారు కోరుకుంటున్నాను, వెంటనే కిరణ్ రాయలను అరెస్ట్ చేయాలి. అతని మీద ఇంతవరకు ఎఫ్ఐఆర్ రాయలేదంటే ఇంతకంటే సిగ్గుచెట్టు ఉంటుంది సార్. ఇంతవరకు ఎఫ్ఐఆర్ రాయలేదు. ఇంత నా దగ్గర చేశాడు, నాకు ద్రోహం చేశాడు, నన్ను చంపుతానన్నాడు, పబ్లిక్ గా చెప్పాడు. నరుకుతా, నీ బిడ్డల్ని చంపేస్తా, 2-3 నెలలు జైల్లో ఉండొస్తా, నేను తర్వాత నేను చంపేస్తా, నీ బిడ్డల్ని చంపేస్తానని ఎవరు సార్ మాట్లాడు? ఒక గూండా, ఒక రౌడీ, ఒక ఎదవ మాట్లాడతారు. ఒక మంచి సంస్కారవంతుడు ఇటువంటి మాటలు మాట్లాడతారా? కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు వీళ్ళ యొక్క దుర్మార్గ పరిపాలనను, దుష్ట పరిపాలనను. కాబట్టి ఇకనైనా ఆ లక్ష్మి అనే అమ్మాయికి న్యాయం జరగకపోతే ఆంధ్ర రాష్ట్రం ఉండే స్త్రీలు చూస్తూ ఊరుకోరు సార్. వైఎస్ఆర్సీపీకి ఎటువంటి సంబంధం, ఈ కేసులో సంబంధం లేదు. ఆ వ్యక్తులు ఏంది సార్, కిరణ్ రాయల గురించి, ఒక గూండా గురించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంత ఇదిగా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందంట? నేను